ఎదురులేని రేవంత్ వీకెండ్ అనాలిసిస్ మరి కంది రామచంద్రారెడ్డి రాశారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలతో కాంగ్రెస్ ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీలకు ఊహించని మరి షాక్ ఇచ్చింది. పట్టణాల్లో కాంగ్రెస్ దూసుకుపోతూ ఆధిపత్యాన్ని కట్టిపడేస్తుగా ఎన్నికల వ్యూహాల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్న చాణక్యం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పట్టుదలతో వ్యవహరిస్తారని, మంత్రులు ఇంత కసిగా జట్టుగా పనిచేస్తారని ప్రత్యర్థులు అయితే ఊహించలేదు. సందర్భం వస్తే కాంగ్రెస్ కేడర్ అంతా ఏకమై ఎలా పనిచేస్తుందో మున్సిపల్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. టీం తెలంగాణ పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ మంచి సంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. జూన్లో పెండింగ్లో ఉన్న పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ ఇతర కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. ఇదే సమయంలో వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బలం క్షీణిస్తున్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. మరి మూసీ ప్రక్షాళన, గాంధీ సరోవర్ ప్రాజెక్టు హైదరాబాద్ నగరాల్లో గేమ్ చేంజర్ అవుతుందన్న చర్చ జరుగుతుంది. జిహెచ్ఎంసీ విభజనపై సీఎం పక్కా లెక్కలతో ముందు చూపులతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ బాటలో ఏపీ కూడా పయనిస్తుంది. ఏపీలో స్థానిక ఎన్నికల నగర అత్యంత త్వరలోనే మోగనుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీని గురించి మరింత కూలంకషంగా చూద్దాం. ఇక తెలంగాణ రాజకీయాల్లో తాజా మున్సిపల్ ఎన్నికలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయని, పట్టరు ఓటరు మూడు మారుతుందని, నాయకత్వం ప్రభావం చూపుతుందని, వ్యూహం విజయం సాధిస్తుందని. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కేవలం స్థానిక ఫలితాలు కావు, రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే విధంగా మరి ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీలకు బలమైన స్థావరాలు ఉన్నాయని భావించినప్పటికీ ఫలితాలు మాత్రం విభిన్న చిత్రాన్ని చూపించాయి. పట్టణ ఓటరు ప్రగతిని కోరుకుంటున్నాడు, వాగ్దానాలను కాదు. ఈ భావన ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహంతో చూపించిన చాణక్యం చర్చనీయాంశమైంది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక సమీకరణాలు, కుల వర్గ సమతుల్యత, యువతకు అవకాశాలు ఇవన్నీ సమన్వయంతో అమూల్యమయ్యాయి. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల అజెండా అధికారికంగా అమలు చేయడానికి మరి మించి అమలైపోయింది. టీం తెలంగాణ సమన్వయం కలిసికట్టుగా మరి కార్యాచరణ. ఒక రకంగా రిజర్వేషన్లు మరి చట్టబద్ధంగా కుదరపోయినప్పటికీ కూడా కానీ పార్టీ ప్రకారంగా వాళ్ళు ఏదైతే బీసీలకు అన్నారో ఆ బీసీలకి తగిన న్యాయం చూపి తన ఒక టార్చ్ బేరర్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తీసుకున్న నిర్ణయంతో బీసీలు అందరిలో కూడా ఒక కదలిక వచ్చింది. బీసీలందరూ మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మనమైతే చెప్పొచ్చు. కాబట్టి ఇంతటి అపూర్వ విజయం అయితే లభించిందని మనం అనుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంతో కలిసి ఒక జట్టుగా పనిచేసిన తీరు ఈ విజయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటో ఒకప్పుడు కాంగ్రెస్లో మరి ఎంత వాక్ స్వాతంత్రం ఉండేదో మనందరికీ తెలుసు. ఎవరి భావాలను వాళ్ళు వ్యక్తీకరించే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో అలానే ఉన్నది పరిస్థితి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో అందరినీ కలుపుకుపోతూ ముందుకెళ్ళి తిరిగిన తీరైతే నా భూతో నా భవిష్యత్ అనాలి. మరి కాబట్టే ఈ రోజున తెలంగాణలో ఇంత మంచి పొజిషన్లో ఉంది. మనం పక్కనే ఉన్న బీజేపీని చూడొచ్చు. బీజేపీ అంటే ఒక స్థిరత కలిగిన అభిప్రాయం అందరికీ వస్తుంది. కానీ తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఈటెల రాజేందర్ ఒకటి అంటారు, బండి సంజయ్ ఒకటి అంటారు, రాజాసింగ్ని బయటికి నూకారు. ఎట్టా చూసుకున్నా కూడా బీజేపీ చాలా దారుణంగా ఉంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు. వన్ మ్యాన్, ఒక్క వ్యక్తి కారణంగా, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వీళ్ళందరినూ కలుపుకొని వాళ్ళల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా తను వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్లో చిన్నవాడిని అయినప్పటికీ కూడా దాన్ని చెప్తూనే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మనం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చి వేరే వాళ్ళు వేరే మాటలు మాట్లాడనివ్వకుండా పార్టీని ప్రజల్లో చులకన కానివ్వకుండా చూసిన పద్ధతి ఉందో చూసారా. వాహ్, ఇది కదా రేవంత్ మార్క్ అంటే అని ప్రజలు ముక్కున వేలేసుకున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. పెద్ద పెద్దవాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రకరకాలుగా ఎంతమంది ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తన మార్క్ రాజకీయంతో తన మార్క్ వ్యూహాలతో ముందుకు వెళుతూ అప్రతిహాస విజయాల్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. అందరూ కూడా ఒక కలిసికట్టుగా చేయటం అనే దాన్ని కూడా మనం అభినందించాలి. ఒక కార్యాచరణ అని. అలాగే అన్ని రాజకీయ వర్గాల్లోనూ బీఆర్ఎస్ బీజేపీల బలం క్షీణత కూడా ఒక రకంగా లాభించిందని కూడా మరి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గుదల ఆ పార్టీలకు ఆందోళనకర అంశం. బీఆర్ఎస్కు అధికారిక వ్యతిరేకత, బీజేపీ స్థానిక స్థాయిలో బలహీన నిర్మాణం ఇవి కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులను సృష్టించాయని కూడా కంది శ్రీనివాసరెడ్డి తన వీకెండ్ అనాలిసిస్లో మరి తెలియజేయడం జరిగింది, రాయడం జరిగింది. ఇక తెలంగాణ బాటలోనే ఏపీ మరి
తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూసి మరి ఒక స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణను తీసుకుని ఏపీ కూడా ముందుకు వెళుతుంది. మరి స్థానిక ఎన్నికలను కూడా నగారా ఏపీలో కూడా మోగనుంది. తెలంగాణ స్థానిక ఎన్నికలు జోష్ కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక ఎన్నికల నగారా మోగబోతున్న సంకేతాలు ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న వ్యూహాలను ఏపీ రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. ఏపీ సర్కార్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ఓ డెడికేటెడ్ కమిటీని వేసింది. తెలంగాణ తరహా రిజర్వేషన్ల సమస్యలను పరిష్కరించుకుంటూ ఏపీ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. చంద్రబాబు పాలనపై ఉన్న పట్టు రీత్యా స్థానిక ఎన్నికల విషయంలోనూ సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరిత నిర్ణయాలు ఎన్నికల ప్రకటన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు వేగవంతమైన నిర్ణయాలు రేవంత్ శైలి కాగా తెలంగాణలో గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఫటాఫట్ జరిపించేశారు. ఇప్పుడు ముందున్న సవాళ్లు పరిషత్ గ్రేటర్ ఎన్నికలు, ఇవి కూడా సమ్మర్లో కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో దూకుడుగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇది కేవలం ఆరంభమేనా లేక దీర్ఘకాలిక ఆధిపత్యానికి బాటేనా అడుగా అన్నది రాబోయే గ్రేటర్ హైదరాబాద్ అలాగే పరిషత్ ఎన్నికలు చూపుతాయని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల విజయాల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలను బీఆర్ఎస్ బీజేపీలకు ఊహించని షాక్నిచ్చిందని పట్టణాల్లో కాంగ్రెస్ దూసుకుపోతూ ఆధిపత్యాన్ని చాటగా ఎన్నికల వ్యూహాల్లో సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న చాణక్యం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత పట్టుదలతో వ్యవహరిస్తారని, మంత్రులు ఎంత కలిసికట్టుగా వ్యవహరిస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. ఇది మరొకసారి రుజువైందని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయని, పట్టణ ఓటరు మూడ్ మారుతుంది, నాయకత్వ ప్రభావం చూపుతుంది, వ్యూహం విజయం సాధిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కేవలం స్థానిక ఫలితాలు కాదు, అవి రాష్ట్ర రాజకీయ దిశను మార్చేశాయి అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అభివృద్ధి అనే ఆయుధంతోనే రాజకీయ యుద్ధం గెలవాలని సీఎం పట్టుదలగా ఉన్నట్లుగా కనబడుతుంది. మూసీ ప్రక్షాళన తన మార్కు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, వరుస విజయాల్లో బీజేపీ ఆశించిన బీఆర్ఎస్ సాధించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటు శాతం తగ్గుదల పార్టీలకు తీవ్ర ఆందోళనకరంగా ఉందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా కంది శ్రీనివాసరెడ్డి మరి తన వీకెండ్ అనాలిసిస్లో ప్రచురించింది అయితే మనమైతే చూసాం. ఇక అదేవిధంగా